అందరికీ హాయ్. వెల్కమ్ టు మై ఛానల్ ఆర్జే ఎడ్యుకేషన్. మనకి రైల్వే నుండి మరో కొత్త నోటిఫికేషన్ అనేది రావడం జరిగింది. ఇది గ్రూప్ డికి సంబంధించిన నోటిఫికేషన్. ముందుగా మనం ఈ నోటిఫికేషన్ వివరాలు చూసినట్లయితే ఇది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్టర్ ఆఫ్ రైల్వేస్ నుండి వచ్చింది. మనకి ఈ నోటిఫికేషన్ అనేది అఫీషియల్ నోటిఫికేషన్ అయితే కాదు. ఇది అఫీషియల్ నోటిఫికేషన్కి ముందు వచ్చే ఒక షార్ట్ నోటీస్ లాంటిది. అంటే ఈ నోటిఫికేషన్ గవర్నమెంట్ నుంచి విడుదలైందంటే దాని అర్థం ఏంటంటే మనకు త్వరలోనే అఫీషియల్ నోటిఫికేషన్ అనేది రావడం జరుగుతుంది. ఇక ఈ షార్ట్ నోటీస్లో చూసినట్లయితే ఇది యాక్చువల్గా ఈ రిక్రూట్మెంట్ అనేది 2025 సంబంధించిన రిక్రూట్మెంట్ ప్రాసెస్ ఇది. దీంట్లో మనకి వివరాలు చూసినట్లయితే దీనికి అప్లికేషన్ డేట్ అనేది మనకి January 21, 2026 నుండి ఓపెన్ అవుతుంది. క్లోజ్ డేటు February 20తో క్లోజ్ అవుతుంది. మనకి ఈ నోటిఫికేషన్ లెవెల్ చూసినట్లయితే లెవెల్ 1 పోస్టులు, అంటే మనకి గ్రూప్ డికి సంబంధించిన పోస్టులు ఇవి. మొత్తం మనకి వేకెన్సీ చూసినట్టయితే సుమారు 22,000 వేకెన్సీ అనమాట. మనకి ఈ వేకెన్సీ ఇంక్రీజ్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉన్నాయి అంటున్నారు. ఎందుకంటే మనకి గత సంవత్సరం 2024లో వచ్చిన వేకెన్సీ కేవలం 32,000 వేకెన్సీ వచ్చాయి. కనుక ఈసారి కూడా ఆ వేకెన్సీని ఇంక తగ్గించి 22,000 చేశారు. కనుక మనకి ఇంక్రీజ్ అయ్యే ఛాన్సెస్లు కూడా ఉన్నాయి. ఇక ఏజ్ లిమిట్ చూసినట్లయితే 18 సంవత్సరాల నుండి 33 సంవత్సరాల మధ్యలో ఉన్న ఎవరైనా 10th పాస్ అయిన ప్రతి ఒక్కరు దీనికైతే మనం అప్లై చేయొచ్చు. అలాగే ఎస్సీ ఎస్టీ వాళ్ళకి, ఓబీసీ వాళ్ళకి ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంటుంది. అది మనకి పూర్తి నోటిఫికేషన్ వచ్చినప్పుడు ఆ డీటెయిల్గా ఉంటాయి. డీటెయిల్స్ అవన్నీ అఫీషియల్ నోటిఫికేషన్ వచ్చాక నేను వీడియో చేస్తాను. అప్పుడు దాంట్లో మీకు క్లియర్గా చెప్తాను ప్రతిదీ. ఇది కేవలం షార్ట్ నోటీస్ అనమాట. ఇక డీటెయిల్స్ చూసినట్లయితే యాక్చువల్గా ఈ నోటిఫికేషన్ అనేది చెప్పాను కదా 2025 సంబంధించిందని. ఇక్కడ క్లియర్గా రాసున్నారు ఈ నోటిఫికేషన్ 2025 సంబంధించింది. అంటే మనకి రైల్వే బోర్డు ఏం చేస్తుందంటే ప్రతి ఇయర్ ఆ గ్రూప్ డి నుండి కానీ, ఏఎల్పి నుండి, ఎన్టీపీసీ నుండి ప్రతి ఇయర్ జాబ్ క్యాలెండర్లో భాగంగా ప్రతి కేటగిరీ సంబంధించిన నోటిఫికేషన్ విడుదల చేస్తుంది ప్రతి సంవత్సరము. అలాగే 2025 గాను ఈ నోటిఫికేషన్ అనేది విడుదల చేయడం జరుగుతుంది. ఇది ఇంకా అఫీషియల్గా ఇంకా రాలేదు. ఇది అఫీషియల్గా ఇంకా ఈ 1 or 2 వీక్స్లోనే మనకి అఫీషియల్గా విడుదలవుతుంది. ప్రస్తుతం జరుగుతున్న ఆర్ఆర్బీ గ్రూప్ డి ఎగ్జామ్స్ అనేవి పోస్ట్పోన్ అవ్వడం జరిగింది. అంటే ఇందుకు ఏ ఎగ్జామ్స్ పోస్ట్పోన్ అయ్యో మీకు క్లియర్గా చెప్తాను. ప్రస్తుతం ఆర్ఆర్బీ గ్రూప్ డి ఎగ్జామ్స్ అనేవి జరుగుతున్నాయి. ఇక చాలామంది ఎగ్జామ్స్ అయిపోయి ఇంకా ఎగ్జామ్స్ అవుతున్నాయి. ఇక జనవరిలో జరగాల్సిన ఎగ్జామ్స్ అనేవి ఆర్ఆర్బీ గ్రూప్ డి అనేది పోస్ట్పోన్ చేయడం జరిగింది. ఇక డీటెయిల్స్ చూసినట్లయితే ఇది అఫీషియల్ చండీగఢ్ యొక్క వెబ్సైట్ ఇది. దీంట్లో మనకి ఒక నోటిఫికేషన్ అనేది విడుదల చేశారు వాళ్ళు. దీంట్లో ఈ నోటిఫికేషన్ మనం చూసినట్లయితే ప్రస్తుతం జరుగుతున్న ఈ ఆర్ఆర్బీ గ్రూప్ డి ఎగ్జామ్స్ అనేవి ఇవి 2024 సంబంధించిన నోటిఫికేషన్ సంబంధించిన ఎగ్జామ్స్ ఇవనేవి జనవరిలో ఎగ్జామ్ ఉంది కదండి. January 1 నుంచి 16 వరకు ఎగ్జామ్స్ జరగాలి. కొన్ని కారణాల వల్ల ఏం చేశారంటే ఆ ఎగ్జామ్స్ని మన రైల్వే బోర్డు అనేది పోస్ట్పోన్ చేయడం జరిగింది. ముఖ్యంగా ఇక్కడ చూసినట్లయితే January 1 నుంచి 16 వరకు జరగాల్సిన ఎగ్జామ్స్ అనేవి January 8 మరియు 9 జరిగి మిగతా ఎగ్జామ్స్ అనేవి February 2, 3, 4, 5, 6, 9, 10 జరుగుతాయి అనేసి ఆర్ఆర్బీ అయితే తన అఫీషియల్ వెబ్సైట్లో మనకి ప్రకటించడం జరిగింది. దీన్ని బట్టి చూస్తుంటే ఆర్ఆర్బీ గ్రూప్ డి అనేది చాలా దారుణంగా తయారైంది. ఎందుకంటే ప్రస్తుతం అనేది ఎగ్జామ్ జరుగుతున్నాయి కదా. ఇప్పుడు మనకి ఎగ్జామ్ ప్యాటర్న్ అర్థమైపోయింది. ఎగ్జామ్స్ ఏ లెవెల్ వస్తుందో అర్థమైపోయింది. దాన్ని బట్టి మనకి ఈ టైం అనేది ఎక్కువ దొరుకుతుంది. ఇప్పుడు ఫిబ్రవరిలో ఎగ్జామ్స్ జరిగే ఎక్స్పీరియన్స్ అందరికీ టైం ఎక్కువ దొరుకుతుంది. కాబట్టి వాళ్ళకి ఇంకా ఎక్కువగా చదివేసి ఎక్కువ రివిజన్ చేసుకుని వాళ్ళు అప్పుడు ఎక్కువ స్కోర్ చేసే అవకాశం ఉంది. అప్పుడు ఏమవుతుంది తెలుసా, స్టార్టింగ్లో ఎవరికైతే ఎగ్జామ్స్ జరిగాయో వాళ్ళకన్నా చివరిలో ఎవరికైతే జరుగుతాయో ఎగ్జామ్స్ వాళ్ళకి ఎక్కువ బెనిఫిట్ ఉంటుంది. ఎందుకంటే మనకి ఎటువంటి మోడల్స్ వస్తున్నాయి ముందే తెలిసిపోతుంది. దానివల్ల ఏంటంటే ఇక్కడ మనకి వేరియేషన్ వచ్చేస్తుంది. ఇది అయితే చాలామంది దీన్ని అయితే వ్యతిరేకిస్తున్నారు. ఎందుకంటే ఇది అసలు ఆర్ఆర్బీ గ్రూప్ డి నుండి ఇలాంటి అసలు ఎక్స్పెక్ట్ చేయరు. ఇది కేవలం గ్రూప్ డి ఎగ్జామ్స్కి ఇలా జరుగుతుంది. ఎందుకంటే యాక్చువల్గా నోటిఫికేషను 2024ది. దీనికి ఎగ్జామ్స్ జరగాల్సినవి 2025 స్టార్టింగ్లో జరగాలి, January, Februaryలో. కానీ కోర్టు కేసు అని దీనికి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఇంట్రా లేదా ఐటీఐ అనుకొని దాని మీద పెద్ద కేసే నడిచింది. దానివల్ల సుమారు 6 నెలలు 7 నెలలు టైం బొక్క అయింది అందరికీ. ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో ఆర్ఆర్బీ గ్రూప్ డి వాళ్ళందరికీ టైం బొక్క అయింది. ఇక టైం వేస్ట్ అవుతుంది. అలానే ఆ కోర్టు కేసు కూడా వెంటనే తేలలేదు.
కోర్టు కేసు అంటున్నారు, మళ్ళీ పోస్ట్ పోన్ అంటున్నారు. ఇలా సుమారు దగ్గర 1 ఇయర్ అయిపోయింది. ఈ 1 ఇయర్ అయిపోయిన చివరి మూమెంట్లో ఏం చేశాడు ఆర్ఆర్బీ వాడు, డేట్స్ వెంటనే అనౌన్స్ చేశాడు. అప్పుడు ఏమవుతుంది, ఈ ఆర్ఆర్బీ గ్రూప్ డి కోర్టు కేసు ఉంది కదా, ఈ ఎగ్జామ్ ఇప్పుడు జరగదు అనుకుని చాలామంది నెగ్లెక్ట్ చేశారు. ఆడు సడన్గా డేట్స్ అనౌన్స్ చేస్తాడు. అప్పుడేమైంది, ఈ స్టార్టింగ్లో ఎవరెవరికి ఎగ్జామ్ కండక్ట్ చేయాలి, ఎగ్జామ్ ఎవరు రాస్తారో వాళ్ళైతే నాకు తెలిసి మ్యాక్సిమం ఎక్కువ మంది ఇంకా సరిగ్గా ప్రిపేర్ అవ్వకుంటారు కూడా. వాళ్ళందరూ అక్కడ నష్టపోయినలాగే. ఎందుకంటే కోర్టు కేసులు అనుకొని చాలామంది నెగ్లెక్ట్ చేశారు. ఎగ్జామ్స్ వెంటనే ఇస్తాడు. దాని తర్వాత ఏమైంది, ఇప్పుడు మళ్ళీ జనవరి వరకు ఎగ్జామ్ జరుగుతాయి అనేసి అనుకుంటే అవి మళ్ళీ పోస్ట్ పోన్ చేస్తాడు. ఇక్కడ చాలామంది యాస్పిరెంట్స్కి కొంతమందికి దీనివల్ల నష్టం కలిగింది, కొంతమందికి యూజ్ కూడా అవుతుంది. ఎవరికి యూజ్ అవుతుంది అంటే మనకు ఫిబ్రవరిలో ఎవరికైతే ఎగ్జామ్స్ డేట్ వచ్చిందో వాళ్ళకి ఖచ్చితంగా యూజ్ అవుతుంది. ఎందుకంటే ఈ మధ్యలో మినిమం 1 మంత్ టైం దొరికింది. ఈ 1 మంత్లో నువ్వు ఫ్రెష్గా స్టార్ట్ చేసిన యాస్పిరెంట్ అయినా ఈ కేవలం ఈ మోడల్స్ ఈ టాపిక్స్ చదువుకొని వెళ్ళినా మ్యాక్సిమం 40 నుండి 50 స్కోర్ చేసే అవకాశం ఉంది. కాబట్టి దీనిపై ఆర్ఆర్బీ గ్రూప్ డి అయితే కొంచెం నెక్స్ట్ 2026 నోటిఫికేషన్కైనా కొంచెం పకడ్బందీగా అనుకున్న టైంకి ఎగ్జామ్స్ అనేవి కండక్ట్ చేస్తే కొంచెం యాస్పిరెంట్స్కి యూజ్ అవుతుంది. ఎందుకంటే ఇదే ఎగ్జామ్ ఇదే లైఫ్ అనుకుని చాలామంది చాలా డబ్బులు వేస్ట్ చేసుకుంటారు, టైం వేస్ట్ చేసుకుంటారు. కానీ మన రైల్వే బోర్డు మాత్రం అవి ఏవి పట్టించుకోకుండా తనకు నచ్చినప్పుడు ఎగ్జామ్స్ పెడుతుంది, నచ్చినప్పుడు పోస్ట్ పోన్ చేస్తుంది, నచ్చినప్పుడు ఎగ్జామ్స్ కండక్ట్ చేసి క్యాన్సిల్ కూడా చేస్తుంటుంది. ఇది కేవలం గ్రూప్ డికి అనమాట ఇలా జరుగుతుంది. ఈ వీడియోలో మీరు ఎంతో కొంత ఇన్ఫర్మేషన్ తెలుసుకున్నారనిపిస్తే ఈ వీడియోని వెంటనే లైక్ చేయండి. అలాగే మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం ఆర్జే ఎడ్యుకేషన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలామంది అయితే వీడియో చూస్తున్నారు కానీ ఎవరు లైక్ చేయట్లేదు. మీ నుండి నేను ఆశించేది ఒకటేనండి, మీకు కానీ ఈ వీడియోలో ఇన్ఫర్మేషన్ ఉందనిపిస్తే లైక్ చేయండి, లేదంటే లేదు. మీరు లైక్ చేయడం వల్ల నేను మరింత ఇలాంటి వీడియో చేయడానికి నాకు కొంచెం బూస్ట్లా ఉంటుంది. ఓకేనా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.